ఈరోజు మనం సాధారణంగా సెలబ్రిటీస్ గురించి వినే విషయాల్లో మనకు తెలియని ఎక్కువగా ఫిల్మ్ సర్కిల్స్లో వినబడే కొన్ని నిజాలను తెలుసుకుందాం. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అందులో మొదటిది నాగ చైతన్య సమంత విడాకులు. విడాకులు తీసుకున్నారు, ఇప్పుడెందుకు బ్రో మళ్ళీ అంటారా? విడాకుల గురించి చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు. నాగ చైతన్య సమంత విడాకులలో అక్కినేని ఫ్యామిలీ సమంతకు ఎంత అలిమని, అదేనండి భరణం అంటారు కదా, ఎంత ఇచ్చారు అని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు. నిజానికి అక్కినేని ఫ్యామిలీ సమంతకు దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్లో చాలా వైరల్ అయ్యింది. వీరిద్దరూ విడిపోయారని బాధలో ఈ విషయం గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోలేదు. అక్కినేని ఫ్యామిలీ ఆఫర్ను సమంత సున్నితంగా వద్దన్నారు. ఎందుకంటే అలిమోని అనేది ఈ రోజుల్లో ఒక బిజినెస్ అయ్యింది. I took 250 crores in alimony. Oh, that you took 250 crores in alimony. Yeah, every morning I woke up like waiting for like income tax officials to come to show them, ta-da, there's nothing. డబ్బున్న వాళ్ళను పెళ్లి చేసుకోవటం, విడాకులు ఇచ్చి డబ్బులు తీసుకోవటం, అందుకే వద్దన్నారు. ఇక వద్దనటానికి రెండవ రీజన్ సెల్ఫ్ రెస్పెక్ట్. సమంత తాను సినిమాల ద్వారా సంపాదించేటప్పుడు మళ్ళీ విడాకుల ద్వారా డబ్బులు తీసుకొని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందనే చెడ్డ పేరెందుకు అనే కారణంతో తీసుకోలేదు. ఇక చాలా వీడియోస్ ఇప్పటికీ మీరు చూస్తూనే ఉంటారు. సమంత నాగ చైతన్యను అస్సలు మర్చిపోలేదు, ఇది చూడండి అది చూడండి అని. అలాగే నాగ చైతన్య కూడా సమంతను మర్చిపోలేదు అని వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఇది కేవలం వ్యూస్ కోసమే. కానీ రియల్ లైఫ్లో సమంతకు నాగ చైతన్య అంటే పరమ విరక్తి, ఎటువంటి ప్రేమ లేదు. అరే ఎలా చెప్తున్నావు బ్రో అంటారా? సరే, కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సమంత కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందులో ఒకటి ఇంతకుముందు చెప్పిన అలుమనీ గురించి. ఆ షోలో కూడా సమంత ఇదే చెప్పింది, తాను అలిమనీ తీసుకోలేదని. ఇక అదే షోలో హోస్ట్ కరణ్ జోహార్ నాగ చైతన్యను సమంత హస్బెండ్గా చెప్పేటప్పుడు సమంత మధ్యలో కలగజేసుకొని హస్బెండ్ కాదు ఎక్స్ హస్బెండ్ అని చెప్పారు. You were the first when you and your husband decided to part ways. It was put out. Do you think that there was ex-husband? Yes, sorry. అయితే ఏంటి, విడాకుల తర్వాత ఎక్స్ హస్బెండ్ అవుతారు, అలా చెప్తే ప్రేమ పోతుందా అంటారా? సరే, ఇప్పుడు చెప్పే రెండు విషయాలు గుండె గులాబ్ జామ్లా కాకుండా రాక్ సాలిడ్గా పెట్టుకొని వినండి. సమంత ఒక షోలో పాల్గొన్నప్పుడు హోస్టు ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే, సమంత ఇప్పటి వరకు నీ లైఫ్లో బాగా ఖర్చు పెట్టి ఆ తర్వాత అరే డబ్బును వేస్ట్ చేశానే అని ఎప్పుడు ఫీల్ అయ్యావు అని అడిగాడు. దానికి సమంత సమాధానంగా, నా ఎక్స్ హస్బెండ్ కోసం కాస్ట్లీ గిఫ్ట్ల కోసం ఖర్చు పెట్టాను, అది వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది అని సమాధానం చెప్పింది. What is the most ridiculous amount of money you've spent on something completely useless? My ex's expensive gifts. Which is how much? ఇక రెండో రీజన్, సమంత నాగ చైతన్య మధ్య లవ్ ముగిసిన అధ్యాయం అనటానికి మరో ఉదాహరణ. త్వరలో ఏమాయ చేసావే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఇద్దరికీ ఒక బ్యూటిఫుల్ మెమొరీగా మిగిలిపోయింది. ఈ సినిమా రిలీజ్కు ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ చేస్తారనే టాక్ టాలీవుడ్లో జోరుగా సాగింది. దానికి చెక్ పెడుతూ ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడం తనకు ఇష్టం లేదని సమంత చెప్పేసింది. అరే ఇంకెన్ని రీజన్స్ కావాలి? సమంత ఒక మెచ్యూర్డ్ పర్సన్. విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా అవే తలుచుకొని వన్ సైడెడ్గా ప్రేమించడం లాంటివి చేసే మహిళ కాదు. అవకాశం దొరికినప్పుడల్లా నిరూపిస్తూనే ఉంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోలేదు, ప్రేమ ఉంది లాంటి వీడియోస్ ఎలా చేస్తారు చెప్పండి? సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్తో డేటింగ్లో ఉన్నారు. ఆల్రెడీ రాజ్ తన భార్య నుంచి దూరంగా ఉంటున్నారు. విడాకులు ఇవ్వటానికి కూడా రెడీ అవుతున్నారని వైరల్ అవుతుంది. దీనికి సంకేతంగా రాజ్ భార్య కూడా కొన్ని పోస్టులు పెట్టారు. సో ఇదండి సమంత నాగ చైతన్య డివోర్స్ కథ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జెన్యున్గా వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు, అందుకు ఎవరు కారణం అనే విషయాలను డీకోడ్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మనం తెలుసుకోబోయే మరో విషయం రామ్ చరణ్కు సంబంధించింది. రామ్ చరణ్ షూటింగ్స్లో బిజీగా ఉంటారు. అందులో భాగంగా తను విదేశాలకు కూడా వెళ్తుంటాడు. అయితే ఏంటంటారా, ఇక్కడే రామ్ చరణ్కు చిక్కొచ్చి పడింది. అదేంటంటే రామ్ చరణ్కు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడున్నా రోజులో ఒక్కసారైనా ఇంట్లో వంట తినకపోతే తనకు తిన్న ఫీల్ ఉండదట. సో దీనికి పరిష్కారంగా రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా ఒక కుక్కర్ను తనతో పాటే తీసుకువెళ్తాడంట. రామ్ చరణ్ వాళ్ళ అమ్మ ఇన్స్టెంట్ ఫుడ్స్ను ప్రిపేర్ చేసి ఇచ్చేవారంట. ఆ వంటలను చూసిన రామ్ చరణ్ భార్య అవి రుచిగా ఉండటం చూసి దాన్నే బిజినెస్గా మార్చారు. సో రామ్ చరణ్ ఇబ్బంది నుంచి పుట్టిందే ఈ అత్తమ్మాస్ కిచెన్.
అది రామ్ చరణ్ కుక్కర్ కథ. Ram Charan goes anywhere in the world. It will go to the best restaurants, but he wants to eat South Indian food. One meal has to be, and I can't be searching for restaurants throughout. So now we just take our upma, pongal, rasam, everything, and we only ask for omelette. And in Japan, I couldn't eat that food every day. I had pulihora paste and my white rice. I had avakai and my white rice, and I was so happy. ఇక మనం మాట్లాడుకోబోయే మరో విషయం యాంకర్ అనసూయ గురించి. అనసూయ ఇప్పుడు బిజీయెస్ట్ యాంకర్. రోజుకు లక్షల్లో సంపాదిస్తుంది. కానీ ఒకప్పుడు అనసూయకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 500 రూపాయలు. 2003లో వచ్చిన నాగా సినిమాలో వెనకాల కనిపించే స్టూడెంట్స్లో ఒకరిగా అనసూయ కనిపించింది. ఆ అవకాశం అనుకోకుండా వచ్చిందట. నాగాలో అలా కనిపించినందుకు భోజనం పెట్టి 500 ఇచ్చారని అనసూయనే స్వయంగా చెప్పింది. అనసూయ తర్వాత న్యూస్ ఛానల్స్లో కూడా పనిచేసింది. ఇక మనం తెలుసుకుంటున్న మరో విషయం మహేష్ బాబు గురించి. బాహుబలితో ఇండియాలో టాలీవుడ్ బాలీవుడ్ అనేది లేదు, కానీ బాహుబలి కంటే ముందే బాలీవుడ్లో అక్కడి స్టార్స్కు తెలిసిన టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరో ఎవరంటే మహేష్ బాబు. అవును, మహేష్ బాబు ఇప్పటి వరకు హిందీ సినిమా చేయలేదు. టాలీవుడ్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి వారి గురించి తెలియని రోజుల్లోనే మహేష్ బాబు గురించి బాలీవుడ్ సెలబ్రిటీస్కు ఎలా తెలుసనే కదా. మహేష్ బాబు భార్య నమ్రత హిందీలో సినిమాలు చేశారు. నమ్రత గారిని మహేష్ బాబు పెళ్లి చేసుకోవటంతో బాలీవుడ్ సెలబ్రిటీస్కు మహేష్ బాబు గారు తెలుసు. ఇదే విషయాన్ని రానా స్వయంగా చెప్పారు. కూస్ ప్రభాసం నాకు టక్కన షాక్ వచ్చింది. ఇప్పుడు ఎలా చెప్పాలి వీళ్ళకి? మిర్చి చూసావని లేదన్నాడు, ఛత్రపతి చూసావని లేదన్నాడు. ఈ సైడ్ ఇన్ తెలుగు ఐ నో ది ఓల్డర్ యాక్టర్స్ చిరంజీవి, వెంకీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇన్ ద న్యూయర్ వన్స్ ఐ ఓన్లీ నో చీనూస్ హస్బెండ్ అన్నాడు. నాది అదే రియాక్షన్. ఇలా చూసా. తర్వాత అర్థమైంది ఏంటంటే నమ్రత శిరోద్కర్ గారు బాంబేలో చీను అని పిలుస్తారు. వాళ్ళ హస్బెండ్ మహేష్ బాబు. నాకు అసలు గుండెలో ఎవరో గుణపం దించేసినట్టు అనిపించింది. అరే నీకు మహేష్ బాబు ఇలా తెలుసా అంటే, బికాస్ ఇట్స్ టు మీ హీ వాజ్ ద తెలుగు సూపర్ స్టార్ దట్ ఐ న్యూ అండ్ ఇన్ వన్ టౌన్ ది అదర్ వే. అప్పుడు వాళ్ళ ఆఫీస్ బయటికి వెళ్ళి వచ్చి అనుకున్నా, రే ఒక డజన్ మంది వస్తారు బస్ నీకు చెప్తున్నావు అని చెప్పి బయటికి. బట్ టుడే ఇట్స్ ఫన్ దట్స్ ఇట్స్ ఆల్ చేంజ్ రైట్. ఇక మనం తెలుసుకోబోయే మరో న్యూస్ థానోస్ తిన్న పండు ఏంటి అని. అవును, అవెంజర్స్ సినిమాలు చాలామంది చూసే ఉంటారు. అందులోని అవెంజర్స్ ఎండ్ గేమ్లో థానోస్ ఒక తోటలో నుంచి పండును తీసుకుంటాడు. అసలు ఆ పండు ఏంటా అని కోట్ల మంది వెతికారు. ఎందుకంటే థానోస్ ఆ పండును తిన్నది భూమి మీద కాదు, అది వేరే గ్రహంలో ఉన్నట్లు సినిమాలో చూపిస్తారు. అందుకే అంత ఆసక్తి. ఇంతకీ ఆ పండు ఏంటనే కదా. ఆ పండు భూమి మీద కూడా దొరుకుతుంది. ఆ పండు పేరు కివానో మెలన్. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో థానోస్ తన తోటలో తినే ఫ్రూట్ నిజానికి కినావో మెలన్ లేదా ఆఫ్రికన్ హార్న్డ్ కుకుంబర్ అని పిలుస్తారు. ఈ ఫ్రూట్కు బయట భాగం నారింజ రంగులో ఉండి ముళ్ళు లాంటి స్పైక్స్ ఉంటాయి. లోపల పచ్చని జెల్లీలా ఉండే గుజ్జుతో పాటు తినదగిన విత్తనాలుంటాయి. ఇది ప్రధానంగా ఆఫ్రికాలో పుట్టింది, కానీ ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్, పోర్చుగల్, చైనా లాంటి దేశాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇవండి ఈరోజు టాపిక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.